హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం స్ప్రింగ్ బీన్స్ యొక్క ఆటో వైరింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో నేను దాని గురించి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మన స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అయిన ఏ అండ్ బి అనే క్లాసెస్ని క్రియేట్ చేసి పెట్టేశాను. సో మనం చూడాల్సిన ఆటో వైరింగ్ అంటే సో ఆ ఇంజెక్షన్ కాన్సెప్ట్ ఓన్లీ అదే కాబట్టి సో నేను జస్ట్ ఆల్రెడీ స్కెల్టన్ క్లాసెస్ క్రియేట్ చేసి పెట్టేశాను అనమాట, శాంపుల్ క్లాసెస్. అలానే ఐఓసి కంటైనర్ని కూడా క్రియేట్ చేసి పెట్టాను. బట్ మన మెయిన్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ కాంటెక్స్ట్ XMLలో రాయాల్సింది అది జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో వైరింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్, రైట్? సో ఆ డిపెండెన్సీ ఇంజెక్షనే ఆటో వైరింగ్. అంటే మనం మాన్యువల్గా డిపెండెన్సీస్ని సెట్ చేసే బదులు స్ప్రింగ్కి ఏం చెప్తామంటే నువ్వే డిపెండెన్సీస్ని డిటెక్ట్ చేసి ఆటో వైర్ చెయ్యి, ఇంజెక్ట్ చెయ్యి అని చెప్పి మనం చెప్తున్నట్టు అనమాట బీన్ ఆటో వైరింగ్ అంటే. సో నార్మల్గా అయితే మనం మాన్యువల్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాసెస్ని మనం బీన్స్గా మనమే డిక్లేర్ చేసి బీన్ ఐడి ఈక్వల్ టు ఏ, క్లాస్ ఈక్వల్ టు కామ్ డాట్ టెక్ ట్రైనర్ డాట్ ఏ. ఓకే, అలానే బీన్ ఐడి ఈక్వల్ టు బి, క్లాస్ ఈక్వల్ టు కామ్ డాట్ టెక్ ట్రైనర్ డాట్ బి. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాపర్టీ ఉంది సెట్టర్ ఇంజెక్షన్ అని అనుకుంటే మనమే ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఈక్వల్ టు ఏ, రిఫరెన్స్ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి మనం చెప్తాం ఇక్కడ, రైట్? సో ఇది మనం మాన్యువల్ డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తున్నట్టు వయా కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మనం దానికోసం సెట్టర్ మెథడ్ పెట్టుకుంటాం. పబ్లిక్ void set ఏ అనే దాన్ని పాస్ చేసి దిస్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అని చెప్పి ఇలా సెట్ చేసుకుంటాం. సో ఇది మనకి సెట్టర్ ఇంజెక్షన్. సో మనం ఇక్కడ కాన్ఫిగరేషన్లో కూడా నాకు ఈ బి అనే క్లాస్లో ప్రాపర్టీ అనే ట్యాగ్ ఒకటి ఉంది, సెట్టర్ అనేది ఒకటి ఉంది, దానికి సెట్ చేయి, దానికి రిఫరెన్స్ ఇది అని చెప్పేసి ఈ బీన్ ఐడిని మనం పాస్ చేస్తున్నాం. సో ఇది మనకి మాన్యువల్ ఇంజెక్షన్. సో ఇప్పుడు అలా కాకుండా మనకి ఆటో వైరింగ్ అంటే స్ప్రింగ్ ఎలా చేస్తుంది అంటే, సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ చెప్పాల్సిన పని లేకుండా ఈ బీ ట్యాగ్కి ఏదైతే ఇక్కడ ఉందో, ఓకే, సో ఇక్కడ ఈ బీన్ క్లోజింగ్ కూడా తీసేసి ఇక్కడ సెల్ఫ్ క్లోజింగ్ పెడదాము. ఓకే, మరి ఇప్పుడు ఆటో వైరింగ్ అంటే ఎలా చేస్తామంటే మనకి ఇక్కడ ఆటో వైరింగ్ అని ఆటో వైర్ అని చెప్పేసి ఒక యాట్రిబ్యూట్ ఉంది. సో ఈ ఆటో వైర్ అనే దానికి మనం యాక్చువల్గా ఆటో వైరింగ్ మనం 3 వేస్లో చేయొచ్చు. సో ఒకటి వచ్చేసి ఏంటంటే బై టైప్. ఓకే, సో ఈ బై టైప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బి అనే క్లాస్కి మనం బై టైప్ అని చెప్పి చెప్పాము అంటే ఇదేం చేస్తుందంటే ఈ క్లాస్లో అంటే బి అనే క్లాస్లో ఏమైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయో ఈ యాట్రిబ్యూట్ యొక్క డేటా టైప్ ఏదైతే ఉందో ఆ టైప్తో ఆ డేటా టైప్తో ఏమన్నా బీన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నాయా అనేది వెరిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో వెరిఫై చేస్తే ఆ బీన్స్ కనుక ఫౌండ్ అయితే ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఇంజెక్ట్ చేసేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సెట్టర్ మెథడ్ మరి కాల్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఈ సెట్ మెథడ్కి ఒక ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసేసాము. ఓకే, ఇక్కడ బై టైప్ అని చెప్పి చెప్తాము. ఓకే, సో బై టైప్ అంటే అది క్లాస్ ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఇక్కడ మనకు ఉందో ఈ డేటా టైప్తోనే మ్యాచ్ చేస్తుంది అనేది మనకి గ్యారంటీ ఎలా తెలుస్తుంది అంటే, సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఏ అనేది యాట్రిబ్యూట్ నేమ్గా పెట్టాం, రైట్? బట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే అప్లికేషన్ కాంటెక్స్లో ఈ బీన్ ఐడిని A1 అని చెప్పి డిక్లేర్ చేద్దాం. ఓకే, సో అప్పుడు ఐడి నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి బై టైప్తోనే వర్క్ అవుతుందని మనకు తెలుస్తుంది. ఓకే, సో అప్లికేషన్లో మన మెయిన్ మెథడ్ దాంట్లో అయితే ఆల్రెడీ ఐఓసి కంటెంట్ని క్రియేట్ చేసి బీన్ యాక్సెసింగ్ అంతా రాసేసాం మనం. ఓకే, సో ఇక్కడేమో బై టైప్ అని చెప్పేసి అన్నాం. ఓకే, ఇక్కడ దానికి సెట్టర్ మెథడ్ ఆల్రెడీ రాసి పెట్టేసాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనం ప్రాపర్టీ ట్యాగ్ ద్వారా చెప్పట్లేదు, బట్ ఆటో వైర్ అనే కాన్సెప్ట్ ద్వారా డిపెండెన్సీస్ని డిటెక్ట్ చేసి ఇంజెక్ట్ చేయమంటున్నాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి, ఫస్ట్ బీలో ఉన్న సెట్ మెథడ్ కాల్ అయింది. సో అంటే ఏంటి? బై టైప్. ఓకే, సో డేటా టైప్ ఏదైతే ఇక్కడ మనం మ్యాచ్ అట్రిబ్యూట్ నేమ్కి మనం చెప్పామో ఆ డేటాబేస్ టైప్తో మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది మ్యాచ్ చేసుకుంటుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై టైప్ కాకుండా ఇక్కడ ఇంకొక మనకి వే ఏముంటుంది ఆటో వైర్లో అంటే, ఇంకొకటి మనం బై నేమ్ ద్వారా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు బై నేమ్ ద్వారా చేసినప్పుడు చూడండి, యాట్రిబ్యూట్ నేమ్ కోసం చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటిది, మనకి మన క్లాస్లో ఏ అనేది స్మాల్ ఏ అనేది యాట్రిబ్యూట్ నేమ్. బట్ ఆ స్మాల్ ఏ అనే యాట్రిబ్యూట్ నేమ్తో మనం ఇక్కడ డిపెండెన్సీస్ని ఏమైనా క్రియేట్ చేసామా? లేదు కదా. ఇక్కడ A1 అనే యాట్రిబ్యూట్ నేమ్ A1 అనే నేమ్తో బీన్ ఐడిని మనం క్రియేట్ చేసాం, రైట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే చూడండి మనకి ఫెయిల్ అవుతుంది. సో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది, రైట్. సో ఎందుకని ఆ నేమ్తో మనకి బీన్ అనేది ఫౌండ్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఏంటి, మనకి ఆ నేమ్తో లేదు కాబట్టి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చేసి ఈ మెథడ్ మనకి ఆబ్జెక్ట్ సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏ డాట్ మెథడ్ 1 అని చెప్పి కాల్ చేస్తుంటే మనకి ఎక్సెప్షన్ వస్తుంది, రైట్. ఇక్కడ చూడండి 14th లైన్లో. సో మనకి బై నేమ్ బై టైప్ అని చెప్పేసి ఇలా ఒక 2 ఉన్నాయి అన్నమాట. సో ఇంకొకటి ఏముందంటే, ఇందాక మనం బై టైప్ చేసాం కదా, బై టైప్ చేసినప్పుడు ఏం జరిగింది, మనకి సెటర్ మెథడ్ కాల్ అయింది. ఈ సెటర్ మెథడ్ కాల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టర్ ఉందనుకోండి, మనకి పబ్లిక్ పబ్లిక్ బి కదా, ఓకే. సో పబ్లిక్ బి, ఆ బి అనే కన్స్ట్రక్టర్కి మనం సెట్ చేస్తున్నాం ఏ అనే డిపెండెన్సీని. సో దిస్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ, ఓకే. సో ఇప్పుడు మనకి సెట్టర్ ఇంజెక్షన్ ఉంది, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ఉంది, రైట్. ఇప్పుడు మనం ఇందాక బై టైప్ చెప్పినప్పుడు మనకి జనరల్గా ఏం కాల్ అవుతుంది, సెట్టర్ మెథడ్ కాల్ అయింది. జస్ట్ మినిట్. ఓకే, నో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రొవైడెడ్ అని చెప్పి అంటుంది. సో అది కరెక్ట్. మనం యాక్చువల్గా స్ప్రింగ్కి ఇంజెక్షన్ చేయాలి అంటే మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కూడా ఉంచాలన్నమాట. సో ఇట్ డస్ నథింగ్, ఓకే. సో చూడండి, మనం బై టైప్ చెప్పి మనం సెట్టర్ ఇంజెక్షన్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ రెండూ ప్రొవైడ్ చేస్తే, బై టైప్ చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, మనకి సెట్టర్ మెథడ్ కాల్ అవుతుంది. బట్ మనకి సెట్టర్ మెథడ్ వద్దు, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ద్వారా చేయాలి అంటే ఎలా చెప్పాలి అంటే, అప్పుడు ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ అని చెప్పేసి చెప్పాలన్నమాట, ఓకే. ఆ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి చెప్తే అప్పుడు మ్యాచింగ్ కన్స్ట్రక్టర్ని ఫైండ్ చేసి ఆ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, సెట్టర్ మెథడ్ బదులు మనకి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ వచ్చింది, రైట్. సో ఇలా మనకి బై నేము, బై టైపు, ఇంకొకటి ఏంటి అంటే కన్స్ట్రక్టర్ అనమాట, ఓకే. సో ఈ 3 ways కాకుండా ఇంకొకటి జనరల్గా ఆటో డిటెక్ట్ అని చెప్పేసి ఉంది. బట్ దాంతో మనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. లెట్స్ లీవ్ ఇట్, ఓకే. సో ఇప్పుడు మనం ఆటో వైరింగ్ అనేది XML వేలో చూసాం కదా, ఇప్పుడు యానోటేషన్ వేలో ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో యానోటేషన్ వే చేయాలి అంటే ఏంటి, XML ఫైల్ మనకు అవసరం లేదు కాబట్టి, సో IOC కంటైనర్ని ఇప్పుడు XML ఇంప్లిమెంటేషన్ IOC కంటైనర్ బదులు యానోటేషన్ IOC కంటైనర్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీన్ని తీసేద్దాము, న్యూ. మనకి దానికోసం ఏంటి, యానోటేషన్ కాన్ఫిగ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఉంటుంది కదా, యానోటేషన్ కాన్ఫిగ్ అప్లికేషన్ కాంటెక్స్ట్. దీనికి మనం మన బీన్ క్లాసెస్, ఇంతకుముందు మనం XML కంటైనర్కి అప్లికేషన్ కాంటెక్స్ట్ XML ఫైల్ని ఎలా అయితే పాస్ చేసామో, దీనికి మనం అలానే కన్ఫిగరేషన్ జావా కన్ఫిగరేషన్ క్లాస్ని పాస్ చేయాలి. సో అప్లికేషన్ కన్ఫిగరేషన్ అని అంటున్నాం మనం. సో ఈ అప్లికేషన్ కన్ఫిగరేషన్ అనే క్లాస్ని ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఓకే. సో ఇంతకుముందు మనం XML చెప్పాం కదా, ఇప్పుడు ఇది యానోటేషన్ ద్వారా చెప్తున్నాం కాబట్టి ఇదే నా కన్ఫిగరేషన్ ఫైల్ అని చెప్పేసి చెప్పడానికి మనం ఒక యానోటేషన్ యూస్ చేస్తాం. అదేంటంటే @configuration, ఓకే. అలానే మనం ఇక్కడ బీన్స్ని డిక్లేర్ చేసాం కాబట్టి బీన్స్ అవన్నీ ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతాయి. బట్ జావా కన్ఫిగరేషన్లో మరి డిటెక్ట్ అవ్వాలి అంటే ఎలా చెప్పాలి అంటే, మనం @component scan అని చెప్పేసి ఒక యానోటేషన్ యూస్ చేస్తాం. యూస్ చేసేసి మనం బేస్ ప్యాకేజ్ ఏమేమి ఉంటాయో చెప్తాం అనమాట. సో మన బేస్ ప్యాకేజ్ ఏంటిది, com.txt
టెక్ ట్రైనర్. ఓకే, సో ఇవన్నీ ఏంటి, ఇప్పుడు మనం కాంపనెంట్ స్కాన్ అని చెప్పాం కదా, అంటే నథింగ్ బట్ మన క్లాసెస్ని కాంపనెంట్స్గా మనం యానోటేట్ చేయాలి. సో @కాంపనెంట్ అనే యానోటేషన్ యూస్ చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు XML వేలో అయితే ఇలా ఆటోవైర్ అనే ఒక అట్రిబ్యూట్ రాసాము మన బీన్ ట్యాగ్స్లో. అలా మనం డిపెండెన్సీస్ని ఆటోవైర్ చేసాం, ఇంజెక్ట్ చేసాం. మరి ఇప్పుడు యానోటేషన్ వేలో ఎలా చేస్తాం? సో ఎలా అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెట్టర్ ఇంజెక్షన్ కావాలనుకోండి. ఓకే, సో అప్పుడు మనం ఇలా సెట్ మెథడ్ ఏం రాయాల్సిన పని లేకుండా, ఓకే, ఇలా సెట్ మెథడ్ రాయాల్సిన పని లేకుండా మనం @AutoWired అనే యానోటేషన్ యూస్ చేయొచ్చు అనమాట. @AutoWired. ఓకే, సో ఇప్పుడు @AutoWired అనేది మనం అట్రిబ్యూట్ లెవెల్లో కనుక మెన్షన్ చేస్తే అది మనం సెట్టర్ ఇంజెక్షన్ చేస్తున్నట్టు. ఓకే, సో ఈ సెట్టర్ ఇంజెక్షన్కి ఇప్పుడు ఏంటి, మనం ఇంకా సెట్ మెథడ్ ఇవేం అవసరం లేదు కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనం మన కాన్ఫిగరేషన్ క్లాస్ని పాస్ చేసాము. ఈ ఇంప్లిమెంటేషన్ అంతా సేమ్, ఇది బీన్ యాక్సెస్ చేసుకునేది, రైట్? సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తే చూడండి, ఇప్పుడు సెట్ మెథడ్ అనేది ఏం లేదు. సో మనకి నార్మల్గా మెథడ్ 2 అనేది కాల్ అయింది, దాంట్లో a.method1 అని చెప్పి ఉంటున్నాం కాబట్టి అది కూడా మనకి ప్రింట్ అయింది, రైట్? సో ఇలా మనం యానోటేషన్ వేలో చేస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డిపెండెన్సీ ఇంజెక్షన్ మనం ఇప్పుడు సెట్టర్ ఇంజెక్షన్ కాకుండా కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేయాలి అంటే జస్ట్ సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఆ యానోటేషన్ ఆటోవైడ్ అనే యానోటేషన్ని కన్స్ట్రక్టర్ దగ్గర యూస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనకి కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ జరుగుతుంది. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, బీబీ అని చెప్పేసి మనకి ఆ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. ఓకే, సో ఇలా మనకి ఆటోవైడ్ అనేది మనం XML వేలో కాకుండా యానోటేషన్ వేలో చేయాలంటే ఈ యానోటేషన్ యూస్ చేసుకొని మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది చేస్తామన్నమాట, ఆటో వైరింగ్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక XML వేలో బై టైప్ బై నేమ్ అని చెప్పి అనుకున్నాం కదా, మరి ఇప్పుడు ఆటో వైర్డ్ అనే యానోటేషన్ యూస్ చేస్తే మనకి ఎలాంటి ఆటో వైరింగ్ జరుగుతుంది అని అంటే బై డిఫాల్ట్గా బై టైప్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై టైపే జరుగుతుందని చెప్పేసి ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ నేమ్ ఏముంది, ఇవి అట్రిబ్యూట్ నేమ్ ఏ అని ఉంది, రైట్? సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు A1 అని చెప్పేసి బీన్ నేమ్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం యానోటేషన్ వేలో మనం స్పెసిఫిక్గా మనం బీన్ నేమ్ ఇవ్వాలి అంటే ఇలా మనం డబుల్ కోటేషన్స్లో మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తే అది బీన్ నేమ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఏమీ మెన్షన్ చేయకపోతే మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే మనకి బీన్ నేమ్గా వస్తుంది. అయితే బట్ ఇది క్యాపిటల్ ఏ కాబట్టి బీన్ నేమ్ స్మాల్ ఏ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా method1 అని ఉందనుకోండి, సో అదే method1 అనేది మనకి బీన్ నేమ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. స్టిల్ మనకి వర్క్ అని చూడండి, అంటే ఏంటి, బై డిఫాల్ట్ మనకి ఆటో వైర్డ్ అనే యానోటేషన్ బై టైప్తో చేస్తుంది అనమాట, బై నేమ్తో కాకుండా. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, మరి మనమేమో ఏ అనేది అట్రిబ్యూట్ నేమ్గా తీసుకున్నాం, బట్ మనం బీన్ నేమ్ అనేది ఏంటిది, బీన్ ఐడి ఏముంది, A1 అని ఉంది, ఏ అని లేదు. స్టిల్ మనకి ఇంజెక్షన్ అనేది జరిగింది, రైట్? సో బై డిఫాల్ట్ ఆటో వైర్డ్ అనే యానోటేషన్ ఏం చేస్తుంది అంటే మనకి బై టైప్తో ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఆటో వైరింగ్ అనేది XML వర్సెస్ యానోటేషన్ వేలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది. ఓకే, థ్యాంక్ యూ.